హే గాయ్స్, సో ఇవాళ వీడియో నా ఫస్ట్ వ్లాగ్ అయి ఉండొచ్చు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే నేను యూఎస్ఏ వచ్చి ఒక 6 months అవుతుంది. సో ఫస్ట్ టైం నా పేరెంట్స్ పార్సిల్ పంపించారు. అంటే నేను ఎప్పుడు ఇంట్లో నుంచి చదువుకోవడం, ఎప్పుడు హాస్టల్స్లో లేను. సో ఎప్పుడు నాకు ఇలా పార్సిల్ ఇలా రావడం నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇలా పార్సిల్ రావడం అనేది నాకు ఎందుకో కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకి మమ్మీ చేతి వంట చాలా మిస్ అవుతున్నా నేను. సో మమ్మీ స్పెషల్గా చాలా కష్టపడి చాలా రకాలు చేసింది. అది సమ్మర్లో విజయవాడలో చాలా హీట్ ఎక్కువ ఉంది. సో అయినా చాలా కష్టపడి మమ్మీ చేసిందనమాట. సో ఇప్పుడు నేను అన్ప్యాక్ చేస్తున్నాను. ఇది రావడానికి 10 days పట్టింది ఫెడెక్స్ నుంచి, విజయవాడ నుంచి కాలిఫోర్నియాకి రావడానికి. సో నేనైతే చాలా వెయిట్ చేశాను పార్సిల్ కోసం. సో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇది వచ్చి 10 kgs అనమాట. సో ఇందులో ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం రండి. సో స్టార్ట్ చేద్దాం. నేను ఎప్పుడు ఇంతలాగా వెయిట్ చేయలేదు దేనికోసం. పంపించాను అని చెప్పిన దగ్గర నుంచి నేను ఫెడెక్స్ యాప్ ఉంటుంది కదా ట్రాకింగ్, సో ఆ ట్రాకింగ్ నెంబర్ పెట్టి నేను ట్రాక్ చేస్తూనే ఉన్నాను. కానీ చాలా లేట్ వచ్చింది. యాక్చువల్గా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను లేట్ వచ్చినందుకు, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ వర్త్ ఇట్. స్మెల్ అయితే వస్తుంది బాగానే. స్మెల్ ఎలా ఉన్నాయో కొన్ని ఏమైనాయో మరి ఏమో తెలీదు, చూడాలి. ఐ హోప్ అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను, చూద్దాం. ఓకే, సో మనం ఒక్కొక్కటి కట్ చేద్దాం. కట్ చేసి చూపిస్తాను నేను ఏమేమి ఉన్నాయో. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నిజంగా. చాలా ప్యాకింగ్ చేశారు మా మమ్మీ, డాడీనే ప్యాక్ చేశారు ఇది. సో మా డాడీ కూడా చాలా కష్టపడ్డారు, అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి కొన్ని స్వీట్స్ హాట్స్ కూడా పెట్టామని చెప్పారు. సో చూద్దాం. ఓకే ఇవి మన తెలుగు వాళ్ళకి ఫేవరెట్ చూస్తున్నారుగా అరిసెలు. మా మమ్మీ చేసి పంపించారనమాట. చాలా కష్టపడింది మమ్మీ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఇంకా ఓకే, ఇది స్వీట్ మ్యాజిక్ స్వీట్స్. నేను ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత స్వీట్స్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఇది నాకు తెలిసి గీ అనుకుంటా. యాక్చువల్గా అది గీ కాదండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసి పంపించారు మమ్మీ. కొంచెం లీక్ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ ఇవి బూందీ, శ్రీ బాలాజీ స్వీట్స్ నుంచి ఇది బూందీ అనమాట. అండ్ ఇది కూడా శ్రీ బాలాజీ గీ స్వీట్స్ నుంచి. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో వీళ్ళు ఇలా యూఎస్కి పంపించాలి అంటే వాళ్ళే ఇలా ప్యాక్ చేసి ఇస్తారనమాట. కొంచెం గట్టిగా ఉన్న కవర్లో ప్యాక్ చేసి ఇస్తారు. నాకు తెలిసి పూతరేకులు అనుకుంటా. చాలానే గట్టిగా ప్యాక్ చేశారండి. ఏవో పెట్టరు, ఓకే ప్లాస్టర్స్ పెట్టరు అంటే పడిపోకూడదు కదా మరి. ఓ ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి, చూస్తున్నారా, కనిపిస్తున్నాయా? డ్రై ఫ్రూట్ లడ్డు ఇది. ఇవైతే కొంచెం పాడవకుండా ఉంటాయని చెప్పి ఇది పంపించింది మమ్మీ. నైస్, చాలానే పంపించింది. ఇవేంటో మరి చాలా ఉన్నాయి ఇందులో. ఓకే, కట్ చేసి చూద్దాం ఇంకో పార్సల్.
ఓకే, ఇది కూడా బూందీ స్వీట్ మ్యాజిక్ నుంచి బూందీ ఇవి. ఇంకేమున్నాయి? ఓకే, ఇది సున్నుండలు అనమాట. యాక్చువల్గా ఇది సున్నుండలు. ఏంటంటే మమ్మీ బాల్స్ చేస్తే అవి ఎలా అయినా ఊడిపోతాయి అని చెప్పి ఇలా పౌడర్ పంపించింది, ఆల్రెడీ అన్నీ గీ కూడా మిక్స్ చేసి. సో దీన్ని ఉండలు చుట్టుకోవడమే, కావాలంటే కొంచెం గీ వేసుకోమంది. గీ వేసుకొని ఉండలు చుట్టుకో బాగుంటాయి అని చెప్పింది. సో ఇంత పెద్ద ప్యాకెట్ పంపించింది మమ్మీ సున్నుండలు. ఓకే, నాకు ఇష్టమైన ఫేవరెట్ అండి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కరివేపాకు పొడి చేపించుకొని తెచ్చుకున్నాను. అది అయిపోయింది, 1.5 మంత్లోనే అయిపోయింది. సో నాకు మళ్ళీ చేసి పంపిమంటే మమ్మీ మళ్ళీ కరివేపాకు పొడి పంపించింది. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని రైస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇవి ఏంటంటే కొన్ని మసాలాలు పంపిస్తానన్నమాట. కొన్ని మసాలాలు. ఇదేంటిది? ఇది నాకు తెలిసి మిరియాల పౌడర్, ఇది చిన్న ప్యాకెట్. ఇంకా ఇదేమో చికెన్ మసాలా, దీని మీద రాసింది చికెన్ మసాలా. కొంచెం బయటకి స్ప్రెడ్ అంటే ఓపెన్ అయిపోయినాయి ఇలా, కాకపోతే కవర్లో పెట్టున్నాయి కాబట్టి ఇట్స్ ఓకే, బయటకు ఏం పడలేదు. బట్ కొంచెం ఓపెన్ అయింది సీల్ అయితే. అంటే నాకు తెలిసి ఇవి డబ్బాలో వచ్చి ఉంటాయి, వెయిట్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఆ లోపల ఉన్న ప్యాకెట్ని ఇలా ప్యాక్ చేశారనమాట. ఇదేమో మీట్ మసాలా. ఇంకా ఇదేమో గరం మసాలా అన్నమాట. అండ్ ఇంకొన్ని ఇలాచీ, కొన్ని బిర్యానీ మసాలా అన్నమాట ఇవి. సో ఇవి పంపించారు. ఓకే, నెక్స్ట్ ఇవి కారపూస. యాక్చువల్గా మమ్మీ చేశారనమాట ఇది కారపూస. ఇంట్లో మమ్మీ చేసి పంపించారు కారపూస. నైస్, చాలా కష్టపడి చేసింది మా మమ్మీ చాలా రకాలు. ఓకే, నెక్స్ట్ ఇది నాకు తెలిసి బూస్ట్ అనుకుంటా. ఇక్కడ బూస్ట్ దొరుకుతుందండి, కాకపోతే చాలా ఎక్కువ క్వాంటిటీలో దొరుకుతుంది. అది మనం ఫినిష్ చేసేలోపు అవి ఎక్స్పైర్ అయిపోతున్నాయి అన్నమాట. సో నాది ఫేస్ చేశాను. సో అందుకని నేను బూస్ట్ ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట. నాకు తెలిసి ఇది హాఫ్ కేజీ పైనే ఉంటుంది. సో నేను మిల్క్లో బూస్ట్ వేసి తాగడం నాకు అలవాటు. సో అందుకనే. ఓకే, మా మమ్మీ సెన్సోడైన్ టూత్పేస్ట్ కేజీస్ తక్కువ ఉన్నాయి 10 kgs కన్నా అని చెప్పి సెన్సోడైన్ టూత్పేస్ట్ కనిపించింది, అది వేసేసింది. సరే, ఓకే. అండ్ దేవుడివి ఒత్తులు నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నా, ఒక సెట్లో తెచ్చుకున్నా, అయిపోతున్నాయి. సో దేవుడి ఒత్తులు ఒక 2 ప్యాకెట్స్ మమ్మీ వేశారు. ఇంకా మన ఆడవాళ్ళకి తెలిసిందే కదా, ఐటెక్స్ స్టిక్కర్ ప్యాకెట్స్. సో నేను తెచ్చుకున్నవి ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. సో ఒక 3 ప్యాకెట్స్ వేసారనమాట. నైస్. ఓకే, ఇవి చాలా ఉన్నాయి. ఇవి ఏంటంటే పప్పు చెక్కలు. చూపిస్తా మీకు. పప్పు చెక్కలు బాగానే ప్యాక్ చేశారనమాట, మంచిగానే. పప్పు చెక్కలు బాగుంది. నేను చాలా మిస్ అయ్యాను నిజంగా ఇండియన్ ఇలాంటి ఫుడ్ని. ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ, అలానే ఎందుకో నాకు అంత టేస్ట్ అనిపించవు. సో యా, అందుకే తెప్పించుకున్నాను. సో ఇది నాకు ఎంత పడింది పంపించడానికి అని నేను వీడియోలో చెప్తా లాస్ట్లో. ఓకే ఓకే, ఇంకోటి ఒడియాలు. సో ఇది సమ్మర్ కదా, ఇండియాలో మంచిగా
అది విజయవాడలో ఇంకా వేడివేడిగా ఉంటుంది. సో మమ్మీ ఒడియాలు పెట్టింది రీసెంట్గానే, అవి కూడా పంపించింది. చాలా పెద్ద ప్యాకెట్ ఇది. పప్పులోకి, సాంబార్లోకి, ఏదైనా కర్రీస్లోకి బోర్ కొట్టినప్పుడు అలా ఒడియాలు వేయించుకొని తింటే బాగుంటుంది. చారులోకి కూడా బాగుంటాయి. ఇంకోటి బాలాజీ స్వీట్స్, ఇది మరి నాకు తెలిసి పూతరేకులు పంపిస్తాను, నాకు ఎక్కడ కనిపించట్లా, చూద్దాం ఇదే అనుకుంటా. ఇవే పూతరేకులు. యాక్చువల్గా పూతరేకులు నాకు కూడా ఇష్టం, మా హస్బెండ్కి కూడా ఇష్టం అనమాట. సో అన్నీ నా కోసమే తెప్పించుకున్నా. సరే మీకు ఏం కావాలి, ఏం స్వీట్స్ కావాలి అంటే పూతరేకులు అన్నారు. సరే అని అది కూడా పంపించారు మా పేరెంట్స్. ఓకే, తర్వాత టేస్ట్ చేద్దాం. ఇంకొకటి లాస్ట్ వన్, ఇది చూద్దాం. మా మమ్మీ వాళ్ళు బాగానే కష్టపడి ప్యాక్ చేశారు. ఇవన్నీ ప్యాక్ చేసి సీల్ చేసి ప్రిపేర్ చేయడం చాలా కష్టం. అరిసెలు ప్రిపేర్ చేసింది మమ్మీ, జంతికలు, పప్పు చెక్కలు, సున్నుండలు, కరివేపాకు పొడి. మమ్మీ చాలా కష్టపడింది అవన్నీ చేస్తున్నప్పుడు. ఓకే, నేను సబీనా పౌడర్ తెప్పించుకున్నాను. ఇక్కడ దొరుకుతుందో లేదో తెలీదు, నేనైతే ట్రై చేయలేదు. సో పూజా సామాన్లు కానీ ఏమైనా క్లీన్ చేయడానికి సబీనా అనమాట. అండ్ ఇంకా సోప్స్, మైసూర్ శాండిల్. మనం ఎక్కడికి వచ్చినా నేనైతే స్పెషల్గా మైసూర్ శాండిల్నే వాడతాను. ఎందుకో మరి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, ఒక మేబీ 7-8 క్లాస్ నుంచి అనుకుంటా. సో మైసూర్ శాండిలే వాడతాను ఎక్కడికి వెళ్ళా. సో ఇక్కడ కూడా దొరుకుతాయి మైసూర్ శాండిల్, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఎలానో తెప్పిస్తున్నాను కాబట్టి ఒక మమ్మీ ఏం చేస్తారు, ఒక 6-6 డజన్ సోప్స్ వేశారు. యా, ఇంకేముంది, అంతేనండి, అయిపోయినాయి బాక్స్. సో అది పార్సిల్ అన్నీ ఓపెన్ చేశాను. ఇంకో స్వీట్స్ ఉన్నాయి, ఇవి ఏంటో చూద్దాం. ఇవి ఏం స్వీట్సో, మమ్మీ ఏం స్వీట్స్ తెప్పించిందో మరి తెలియదు. అయ్యో ఎన్ని స్టిక్కర్లు అండి, ఎన్ని ఎన్ని ఎన్ని. మడత కాజా, కాకినాడ కాజా ఇది. యాక్చువల్గా నేను మా మమ్మీతో అన్న కాకినాడ కాజా తినాలని ఉంది అని ఎప్పుడో అన్నాను. చెప్పింది ఫోన్లో, నీకు సర్ప్రైజ్ ఉంది చెప్పనని, ఓపెన్ చేసి చూడు అని చెప్పింది. నేను అనుకోలే, చాలా పంపించింది మళ్ళీ అందులోను. వా నైస్. యా, అంతే, మమ్మీ అదే అంటుంది, ఎప్పుడు నేను అంత కష్టపడి అన్ని రకాలు వండలేదు, ఇప్పుడు నీకు పంపించాలి అంటే ఓపిక వచ్చేసింది నాకు, అన్ని రకాలు వండేసాను అని చెప్పాను అంటుంది. యా అంతే, నేను కూడా చాలా మిస్ అవుతున్నా పేరెంట్స్ని, ఇండియాని కూడా మిస్ అవుతున్నాను, మా సిస్టర్ని మిస్ అవుతున్నాను. అంతే, బాగున్నాయి, నైస్. సో ఇంతేనండి ఈ వీడియో. సో ఇది ఎంత కాస్ట్ పడిందంటే ఫెడెక్స్ ద్వారా వచ్చింది. ఇది విజయవాడ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 10 days పట్టింది. బికాజ్ వీళ్ళు సాటర్డే సండే వర్క్ చేయరు, అలాగే ఏమైనా హాలిడేస్ ఉంటే కూడా వర్క్ చేయరు అనమాట. సో పర్ కేజీ 700 తీసుకున్నారు. సో విచ్ ఈజ్ 7,000 అయింది వాళ్ళకి పంపించడానికి. సో నాకు తెలిసి తక్కువే, వర్త్ ఇట్. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. ఫెడెక్స్లో ఏమన్నా పేపర్స్ పంపించాలన్నా కూడా లైక్ వేరే కెనడాకి కానీ వేరే కంట్రీకి పంపించాలంటే పేపర్స్ ఆల్మోస్ట్ ఒక $110-120 అవుతుంది. బెటర్ ప్రైస్కే వచ్చింది అని చెప్పుకోవచ్చు. యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe to my channel and keep supporting me. Thank you. Bye bye.